ఓ పక్షిరాజా, నువ్వే మహర్షివి, మంత్రద్రష్టవు, దేవుడవు, పక్షిరాజవు. చెప్పండి. ఖగేశ్వరం శరణ ముపాగతావయం మహోజసం జ్వలన సమానవర్చసం తడిత్ప్రభం వితిమిర మబ్రగోచరం మహాబలం గరుడ ముపేత్యకేచరం. ఈ శ్లోకం ఎప్పుడు మనం చెప్పుకుంటే మంచిది. ఆ స్వామి మమ్మల్ని రక్షిస్తా, ఈ సర్ప భయం నుంచి దూరం చేస్తాడు. ఓ దేవా, నువ్వు సమస్త పక్షిలోకానికే కాదు, జీవకోటి అందరికీ అధిపతివి. అగ్నితో సమానంగా ప్రకాశించే తేజశ్శాలివి. ఆకాశంలోని మెరుపు తీగలాగా ప్రకాశించేవాడివి. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడువు. మహాబలవంతుడైన నిన్ను మేము శరణు కోరుతున్నాము. ఓ దేవా, నువ్వు ఈశ్వరుడివి కనుక కోపించవద్దు, శాంతించు. ఈ జగతిపై దయ చూపించు. అగ్నితో సమానమైన ఈ నీ రూపాన్ని ఉపసంహరించు. ప్రసన్నుడివిగా, కళ్యాణరూపుడివిగా మాకు సుఖాన్ని కలిగించు అని స్తుతించారు. ఆ స్తుతితో పక్షీంద్రుడు తన దివ్య తేజస్సును ఉపసంహరించుకున్నాడు. దేవతలకు అభయమిచ్చాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం గెలుతున్నాం ఇప్పుడు. ఇందులో ఉగ్రశ్రవసుడు శౌనకాది మహర్షులకు గరుత్మంతుడి అన్న అయిన అనూరుడు సూర్యుడికి రథసారథి అయిన విషయాన్ని తెలిపాడు. ఇక్కడ ఒకనాడు గరుత్మంతుడు తన అన్న అయిన అనూరుణ్ణి తన వీపు మీద కూర్చోబెట్టుకొని తన తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. సముద్రం అవతల ఒడ్డున ఉన్న తన తల్లి అయినటువంటి వినతాదేవి గృహానికి వచ్చాడు. ఆ సమయంలో సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉండి తన తీవ్రమైన తేజస్సుతో లోకాలన్నిటినీ కాల్చివేస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు తన అన్నగారైన అనూరుడిని తీసుకొచ్చి సూర్యుడి వద్ద నిలిపాడు. అన్నాడు ఉగ్రశ్రవసుడు. వెంటనే శౌనకముని ఈ విషయాన్ని పట్టుకొని, మహాత్మా, సూర్యదేవుడు ఎందుకని ఈ ప్రపంచాన్ని భస్మం చేయాలనుకున్నాడు? ఏంటిది? మాకు ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తిగా ఉంది మాకు. ఏమిటిది? దేవతలు ఏమైనా అపకారం చేయటం వల్ల సూర్యుడికి కోపం వచ్చిందా అని అడిగాడు. సూత మహర్షి ఇలా చెప్పాడు. ఇదే విషయాన్ని పూర్వం రురుడు తన తండ్రి ప్రమతిని అడిగాడు. ఆయన ఏం చెప్పాడో చెబుతున్నాను విను. పూర్వం శ్రీహరి అమృతాన్ని పంచే సమయంలో రాహు అమృతాన్ని త్రాగటాన్ని చూసి సూర్యచంద్రులు శ్రీహరికి చెప్పారు, వాళ్ళిద్దరూ దొంగగా వచ్చి కూర్చొని తాగుతున్నారు అని. చెప్పకపోతే తాగేసేవాళ్ళు. ఏ కథ ఏమి అడ్డం తిరిగేదో తెలియదు. ఈ కథ చాలా ఏదో విచిత్రంగా తిరిగేది. అకస్మాత్ వాళ్ళు ఇక ఆ అమృతం దిగిపోయి ఉంటే అప్పుడు శ్రీహరి చక్రంతో రాహు కంఠాన్ని ఖండించాడు. అప్పుడు తల మాత్రమే ప్రాణంతో ఉంది. ఆనాటి నుండి రాహువు సూర్యచంద్రులపై పగబట్టి బాధించసాగాడు. అంటే మింగేయటం, అంటే నీడగా రావటము, ఇట్లా రావటం, ఇట్లా బయటకు వెళ్ళిపోవటం, అంతే. ఇట్లా పొట్టలేదు కదా. రాహువు ఇలా బాధిస్తుంటే సూర్యుడి కోపం వచ్చింది. నేను లోకాలను దేవతలకు ఎంతో మేలు చేస్తుంటే ఈ రాహువు నన్ను బాధిస్తున్నాడు. దీన్ని దేవతలు విడ్డూరంగా చూస్తున్నారు తప్పితే
ఆపటమూ లేదు, సహాయానికి రావటమూ లేదు. కనుక నాకు కలిగే నొప్పిని అందరికీ తెలిసేలాగా చేస్తాను అంటూ లోకాలను తప్పింప చేయసాగాడు. ఈ ఉపద్రవానికి మహర్షులు తల్లడిల్లిపోయారు. దేవతల వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు: దేవతలారా, అర్ధరాత్రి సమయంలో అధికమైన వేడి పుట్టి అందరినీ బాధిస్తుంది, అందరికీ భయాన్ని కలిగిస్తుంది అన్నారు. అప్పుడు దేవతలు ఋషులను వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, దేవా, ఎందుకని లోకం భయంకరంగా కాలిపోతుంది? సూర్యుడు ఎందుకు కనిపించడం లేదు? సూర్యుడు ఉదయించినా కూడా ఇంత విపరీతం ఎందుకు జరుగుతోంది అని అడిగాడు. బ్రహ్మదేవుడు, దేవతలారా, లోకాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే సూర్యుడు ఇలా విజృంభిస్తున్నాడు. మనం ఇలా చూస్తూ ఉండగానే ఈ లోకాలన్నీ కాల్చివేస్తున్నాడు కూడా. భయపడకండి, ఇలాంటి పరిస్థితి సంభవించవచ్చు అని నేను ఒక ఉపాయాన్ని ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అదేమిటంటే, కశ్యప మహర్షి కుమారుడు అనూరుడు ఉన్నాడు కదా, అతడెంతో బుద్ధిమంతుడు. అతడి శరీరం చాలా విశాలంగా ఉంటుంది. అతడు గొప్ప తేజస్సు కలవాడు. అటువంటి వాణ్ణి సూర్యుడి రథం ముందు కూర్చోబెట్టి సారథ్యం చేయిస్తే సూర్యుని యొక్క ఈ భయంకరమైన తేజస్సు నివారించబడుతుంది, మీకు లోకాలకు కూడా శుభం జరుగుతుంది అన్నాడు. దేవతలు వెంటనే అనూరుడిని సూర్యరథానికి సారథిగా నియమించారు. సూర్యుడు అనూరుడితో కలిసి ఉదయించాడు. ఈ విధంగా అనూరుడి వల్ల సూర్యుడి తేజస్సు నివారించబడి లోకాలకు మేలు జరిగింది. కొంచెం అడ్డం వచ్చినట్టుగా కొంచెం శాఖం తగ్గింది అన్నమాట. ఇప్పుడు 25, 26, 27 అధ్యాయం. సూర్య ఇంద్రాదులను ప్రార్థించిన కద్రువ. తర్వాత గరుత్మంతుడు సముద్రానికి ఆవల ఒడ్డునున్న తల్లి వద్దకు వచ్చాడు. ఆ ప్రాంతంలోనే అతడి తల్లి కద్రువతో పందెం చేసి ఓడిపోయి ఆమెకు దాస్యం చేస్తుంది. ఎంతో కుమిలిపోతుంది. గరుత్మంతుడు రెక్కలు ఉన్న పెద్ద కొండలాగా ఉన్నాడు. ఏదో కొండలాగా వచ్చేసింది. ఒక పెద్ద కొండ వచ్చి వాలినట్టుగా ఒక చోటు నుంచి ఒక చోట కొండ వస్తుంది, అట్లా వచ్చాడు. బంగారంలాగా వెలిగిపోతున్నాడు. అంటే ఆ హనుమంతుడు లాగా వెలుగుతున్నాడు బంగారు వర్ణంతో. బంగారు వర్ణం పక్షిని చూస్తే మనకు పాపాలు పోతాయని చెప్తారు. చాలా కష్టం, బంగారు వర్ణం ఉండేటువంటి పక్షి మనకు దొరకటం కష్టం. ఆ బంగారంలాగా వెలిగిపోతున్నాడు. అతడి జవసత్వాలు భయంకరంగా ఉన్నాయి. చూడశక్యం కాని తేజస్సుతో అతడు మెరిసిపోతున్నాడు. అతన్ని కద్రువ చూసి, ఒక దాసి కొడుకు ఇంత గొప్పగా ఉన్నాడే, ఇతడు కూడా తన తల్లిలాగానే బానిస పనులు చేయవలసిందే అనుకుంది. చూడండి, గరుత్మంతుడి వద్ద కూర్చొని ఉన్న వినతను పిలిచి, ఓ వినత, సముద్రం లోపల ఎవరూ లేని ప్రాంతంలో అందమైనది చూడవలసిందే అయినటువంటి నాగుల యొక్క నివాసం ఉంది. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు, ఆ ప్రదేశాన్ని నాకు చూపించు అని ఆజ్ఞాపించింది. వినత తన వీపుపై కద్రువను కూర్చోబెట్టుకొని గరుడుని చూసింది ఒక్కపారి. గరుత్మంతుడు తల్లి ఆజ్ఞను తెలుసుకొని కొన్ని సర్పాలను తన వీపుపై కూర్చోబెట్టుకొని పైకి ఎగిరాడు. చాలా కష్టం మీద ఎగిరాడు పాపం. అప్పుడు సూర్యతాపానికి నాగులు మలమల మాడిపోయాయి. ఎంత పైకి వెళ్ళిపోయాడు, వదులుతాడా? ఏం చిన్నగా పోతాడు సందుల్లో? చిన్నపక్షినా ఏం గద్దనా ఇది? పైకి ఎగిరాడు, సూర్యుడు వరకు ఎగిరాడు. తీవ్రమైన వేడిని తట్టుకోలేక అవన్నీ మూర్చిపోయాయి. అవన్నీ వచ్చి కూర్చున్నాయి లక్షణంగా, మనం కూడా వస్తాం పోదామని చెప్పేసి. అది చూసి నాగమాత అయినటువంటి కద్రువ తల్లడిల్లిపోయింది. ఇదేంటి ఈ పని చేశాను నేను?
అయ్యో రామ, ఏంట్రా ఇది? ఇంద్రుణ్ణి స్తుతించింది. నమస్తే సర్వదేవేశ, నమస్తే బలసూదన, నముచిఘ్న నమస్తేస్తు సహస్రాక్ష సచీపతే, సర్పాణాం సూర్యతప్తానాం వారిణా త్వం ప్లవో భవ. సమస్త దేవతలకు అధిపతి అయిన ఓ ఇంద్రుడా, నీకు నమస్కారం. బాల సూదనుడా, నీకు నమస్కారం. 1000 కన్నులవాడా, నముచి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించిన ఇంద్రుడా, సచీపతి, నీకు నమస్కారం. సూర్యతాపంతో తపించి మూర్చిపోయిన సూర్యతాపంతో తపించి మూర్చిపోయిన నా పుత్రులను రక్షించు, వర్షాన్ని కురిపించు, వారి మూర్ఛను పోగొట్టి కాపాడు. అన్నీ పోయాయి, కింద పడేది ఒకటి విశాలమైనటువంటి ఆ గరుత్మంతుడి శరీరం. వందలేమిటి, లక్షలు పాములు కూడా పెట్టుకోనేంత విశాలంగా ఉండే అవన్నీ అట్లే మూర్చిపోయాయి. నౌకలాగా వారిని ఒడ్డుకు చేర్చు అని ప్రార్థించింది. ఇంద్రుడు ప్రసన్నుడై ఆకాశాన్ని నల్లటి మబ్బులతో నింపేశాడు. మేఘాలను వర్షించమని ఆదేశించాడు. మేఘాలు కుండపోతగా వర్షాన్ని కురిపించాయి. నాగులకు తాపం తొలగిపోయి సంతోషం కలిగింది. ఆ వర్షానికి నాగులు ఎంతో ఆనందిస్తూ తల్లితో కలిసి రమణీయమైన నాగద్వీపాన్ని చేరాయి. అక్కడికి తీసుకుపోవాలని ఈవిడికి, అక్కడ కొంతమంది పిల్లలను పెట్టాలని ఇంత ఈవిడికి. ఆ ద్వీపాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఆ ద్వీపం యొక్క వర్ణన వేరువేరే పురాణాల్లో కూడా వస్తుంది. అది అక్కడ ఎన్నో మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి. ఈ మొసళ్ళు ఆ చూడటానికి అద్భుతంగా ఉంటాయి, చిత్రంగా. నాగులు కూడా అక్కడికి రావటంతో ఆ ద్వీపం ఎంతో భయంకరంగా కనిపించింది. సంతోషంగా పోయి భయంకరమైపోయింది. అక్కడి అందచందాలు చూసి కద్రువ సంతానం మురిసిపోయింది. నాగులు అక్కడ కొన్ని రోజులు విహరించి గరుత్మంతుడితో ఇలా అన్నాయి: ఓ ఆకాశంలో తిరిగేవాడా, నువ్వు ఆకాశంలో ఎగరేటప్పుడు ఎన్నో సుందరమైన ప్రదేశాలను చూసి ఉంటావు కదా నువ్వు. అందుచేత మమ్మల్ని అందరినీ కూడా స్వచ్ఛమైన నీరు ఉన్నటువంటి చక్కని మరో ద్వీపానికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించాయి. గరుత్మంతుడు మండిపడుతున్నాడు. లోపల మంట, సూర్యుడి మంట ఉండని లోపల మంట తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తావు? అమ్మ ఆజ్ఞ, అమ్మ దాసి కాబట్టి నేను కూడా దాసినే, అబ్బాయిని ఏం చేయ కొడుకుని వీళ్ళని ఒక్కపారి తినేస్తున్నా అనిపించేసింది వాడికి. పాపం మామూలు అనిపిస్తుంది కదా, గరుడ దేవుడికి అనిపించుకుంటుందా? ఆహా అనుకున్నాడు. వీళ్ళందరూ ఇక్కడ వందలు పాములు ఉన్నాయి, నాగు పాములు, ఇక్కడ గుట్టలు ఉన్నాయి, అక్కడ నాకు పలారానికి కూడా చాలటం లేదేమో అనుకున్నాడు లోపల. కానీ ఏం చేస్తావు, శాపం. ఆ మాటలకు గరుడు ఎంతో బాధపడిపోయాడు. తల్లితో ఇలా అన్నాడు: అమ్మా, నేను కుల పర్వతాలను పొడిగా చేయగల బలశాలిని. పర్వతాలు ఉన్నాయి కదా, ఎన్నో పర్వతాలు ఒక్క ముక్కుతో ఒక్క తన్నుతో పుడి చేసి నా రెక్కలతో గాలిలాగా విసిరి ఆ ఇసుకలాగా చేసి ఎక్కడో పాడేయగలను. ఏం చేసేది? నాకు ఈ దురదృష్టం ఏమిటి తల్లి? నేను ఇలా నీచదాస్యం చేయటానికి గల కారణం ఏమిటి తల్లి? నేనేం పాపం చేశాను? నీచులు వీళ్ళంతా కూడా, ఎలకలు తినే నీచులు. అందుకని ఆ రోజు నుంచి ఆయన తినాలనిపించిందండి. అంతవరకు అనిపించలేదు. సాత్విక ఆహారంతోనే ఉన్నాడట. ఈ నాగులు ఆజ్ఞాపించే పనులను నేనెందుకు చెయ్యాలి? అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. వినతాదేవి, నాయనా,
బాధపడకు. ఇదంతా నా దురదృష్టం, నేను చేసుకున్న కర్మ. పందెంలో ఓడి నేను కద్రువుకు దాసి అయ్యాను. అందుచేత ఇలా దాస్యపు బ్రతుకు బ్రతకవలసి వస్తుంది పాపిష్ఠి దానిని. నేను నిన్ను కష్టపెడుతూ ఉన్నాను. నా మూలంగా నీకు కూడా కష్టం దాపురించింది నాయనా అంది. తల్లి మాటలు విని గరుత్మంతుడు దుఃఖించాడు. అప్పుడేట నీళ్ళు వచ్చింది. ఆ గరుత్మంతుడి జీవితంలో నీళ్లు రాలేదట కంటి నుంచి. కొంతమంది దేవతలకు గరుత్మంతుడి కంట్లో అవేం గుడ్లా లేక నిప్ప ఒక పర్వతాల అసలు నీళ్లున్నాయో లేవో అనేవాళ్ళట. అటువంటి వాడు. అప్పుడు మాత్రం దుఃఖం వచ్చిందట తల్లి మాట విని. సర్పాల వద్దకు వెళ్ళి, ఓ నాగులారా, మా తల్లిని దాస్యం నుండి విడిపించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పండి. తట్టుకోలేక అడుగుతున్నాడు పాపం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.